హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు హైకోర్టు శుభవార్త. 11 ఏళ్లకు రద్దనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు డబుల్ శుభవార్త. హైకోర్టులో విజయం. 8వ వేతన సంఘం ఆమోదం. ఈరోజు పెన్షన్‌లకు సంబంధించి 2 ప్రధాన అంశాలు వెలుగులోకి వచ్చాయండి. ఇది దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్‌కి ఎంతో ఆనందాన్ని కలిగించే శుభవార్తలుగా అయితే చెప్పుకోవచ్చు. ఇందులో మొదటిది ఏపీ హైకోర్టులో పెన్షనర్లకు ఊరట. కమ్యుటేషన్ పెన్షన్ నిబంధనపై విచారణ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇది పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్లలో ఒకటిగా ఉంది. నిబంధన 18 సవాలు. పలువురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ నిబంధన 1918ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిబంధన వల్ల పెన్షనర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమ్యుటేషన్ పెన్షన్ సమస్య. ముఖ్యంగా కమ్యుటేషన్ పెన్షన్‌కి సంబంధించి 15 ఏళ్ల పాటు రికవరీ చేసిన తర్వాత కూడా పూర్తిస్థాయి పెన్షన్‌ను పునరుద్ధరించకపోవడం చట్టవిరుద్ధమని పిటిషనర్లు కోర్టునైతే అభ్యర్థించారు. అంటే పదవీ విరమణ సమయంలో కొంతమంది ఉద్యోగులు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి డబ్బుగా తీసుకుంటారు. దీనిని 15 సంవత్సరాల పాటు తిరిగి చెల్లించిన తర్వాత పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది జరగటం లేదని వారి వాదన. త్వరలో అమలు. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుపుతోంది. తాజా సమాచారం ప్రకారంగా హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉందని, ఈ నిబంధన త్వరలోనే అమలు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇది గనుక జరిగితే ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పెన్షనర్లకు పెద్ద ఊరట లభిస్తుంది. ఇక రెండవ శుభవార్త ఏంటంటే 8వ వేతన సంఘానికి అధికారిక ఆమోదం. భారీగా పెరగనున్న పెన్షన్లు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి గొప్ప శుభవార్త. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాలను నియమించి ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలను సమీక్షిస్తారు. వేతన సంఘాల పాత్ర. రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఇతర పరిస్థితులను పరిశీలించి వాటిలో అవసరమైన సిఫార్సులు చేయడానికి వేతన సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. 50,00,000 మంది ఉద్యోగులు, 65,00,000 మంది పెన్షనర్లకు లబ్ధి. ఈ 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా సుమారు 50,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 65,00,000 మంది పెన్షనర్లకు లబ్ధి పొందుతారు. వీరి జీతాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి. పెన్షనర్లకు భారీ ప్రయోజనం. ముఖ్యంగా పెన్షనర్లకు భారీగా ప్రయోజనం అయితే చేకూరనుంది. వారి నెలవారీ పెన్షన్‌లో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారిక ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఇది నిజంగానే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ 2 పరిణామాలు పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక భద్రతను, స్థిరత్వాన్ని పెంచుతాయి. సో, వారి శేష జీవితాన్ని మరింత ప్రశాంతంగా గడపడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు.